మొదటగా మనం పండుగలు చేసుకునేటప్పుడు మనం అర్థాలు తెలుసుకోవాలి. అర్థాలు తెలుసుకోకపోతే ఈ పండుగ మాది కాదు కానీ పండుగ పండుగనే అందరిది, మాది కాదు అనేది ఏంటి? దేవుడు అందరి వాడు, అందరికీ ఒక్కడే దేవుడు, మాది కాదనేటువంటిది ఏంటి? అన్ని అర్థాలు ఉన్నాయి. బైబిల్లోనే రాయబడింది ఈ పండుగ ఎందుకు చేస్తారో. అయితే చూడండి ప్రియులారా, మత్తయి సువార్తలో తీసుకెళ్తున్న 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. తరువాత యెరూషలేమునకు సమీపించి జాగ్రత్త పెట్టాలా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడును. వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువును కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. చూడండి పిల్లరా, మనము ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుతున్నాము. ఈ 3 వచనాలలో ఒక గాడిద పిల్ల, కట్టబడిన గాడిదని రాయబడింది. ఈ కట్టబడినటువంటి గాడిదను యేసుక్రీస్తు వారు కరెక్ట్ గా ఇంకొక 5 రోజులు సిలువ వేస్తారు. ఎన్ని రోజులకి? ఇవాళ మట్లాదివారం జరిగింది, గుడ్ ఫ్రైడే అనే మంచి శుక్రవారం రోజు ఆయన సిలువ వేస్తారు కదా, అంటే 5 రోజుల ముందు వేస్తారు. అయితే ఈ 5 రోజుల ముందు ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, కట్టబడినటువంటి గాడిద పిల్లను అది యేసు ప్రభువు వారు కావాలి కాబట్టి మీరు పలానా ఊరికి వెళ్తే, ఇక్కడ నుంచి మీరు మొదటగా కనవలచీరు వెళ్తే అనుకుందాం మనం కూడా కదా, కనవలచీరు వెళ్ళగానే మీకు ఊర్లోకి వెళ్ళగానే ఒక చెట్టు కిందో లేకపోతే ఇంకొక పంపు దగ్గర ఒక స్కూల్ దగ్గర ఒక గొర్రె పిల్ల లేకపోతే గాడిద పిల్ల ఉండదని, ఇట్లా గాడిద పిల్ల ఉండదని చెప్పాడు. ఒకవేళ దాన్ని ఇప్పండి వెళ్ళి తిప్పుతుంటే గాడిద ఆయన వస్తాడు. ఎవరైనా ఈ గాడిద ఆయన వస్తాడు. ఈ గాడిద ఆయన వచ్చి అడుగుతాడు, ఏమయ్యా గాడిద కాదు కదా, నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు అని అడిగితే, ఇది ప్రభువు కావాల్సి ఉన్నది అని చెప్పు. ఎవరికి కావాల్సి? ఇది ప్రభువు కావలసి ఉన్నదని చెప్పు అని చెప్పేశాడు. అతను నీకు తోలు పెడతాడు అన్నాడు. నిజమే ప్రియులారా, వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు, ఆ గాడిద ఇప్పుతున్నప్పుడు ఆ యజమానుడు రానే వచ్చాడు. అవయా నా గాడిద ఇప్పుతున్నావేంటయా అన్నాడు. ఇది ప్రభు కావాలంటయా, తీసుకురమ్మన్నాడు అంటే, ప్రభా ఏమన్నాడు? ప్రభు కదా, తీసుకెళ్ళిపోన్నాడు. ఇంకా గాడిదను తీసుకొచ్చారు. గాడిదను తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంట చూడండి పిల్లరా, 9వ వచనం చదువుదాం. జన సమూహములలో ఆయనకు ముందుకు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరని కలవరపడెను. జన సమూహము ఈ గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అనే చెప్పిరి. యేసు ప్రభుని యెరూషలేముకు తీసుకుని వచ్చారంట. యెరూషలేమును తీసుకుని వచ్చినప్పుడు పెద్ద గోల జరుగుతూ ఉందనుకున్నారా, పెద్ద గోల జరుగుతుంది. వాళ్ళందరంట వస్తున్నా జైమేన్ అని చెప్పేసి పెద్దగా గోల చేస్తా ఉన్నారు. ఈ గోల చేస్తున్నప్పుడు అడుగుతున్నారు కొందరు, అసలేంటి అలరేంటి అని. అప్పుడప్పుడు కూడా తప్పకాయలు ఎందుకు మోగుతున్నాయి అన్నప్పుడు, ఒకడు సావలన కావాలా, ఒకడు పిల్లన్నా జరగాల, ఒక శుభకార్యమన్నా చెయ్యాలి. అందుకే కదా తప్పకాయలు మోగుతూ ఉంటాయి. అలాగే ఏంటి అల్లరి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడున్న జన సమూహంతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నజరేయుడైన యేసు ఈ త్రోవను వస్తున్నాడు, ఈ త్రోవన వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నజరేయుడైన యేసు ఈ త్రోవను వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటూ వస్తున్నారు. కొందరికేమో చాలా బాధ అనిపిస్తుంది, ఆయనకి కొత్త వస్త్రాలన్నీ కూడా, ఇళ్లలో దాచిపెట్టుకున్న కొత్త వస్త్రాలన్నీ కూడా రోడ్డు మీద వేసి, అర్థమైందా, గాడిద మీద గంతేసి, గాడిద మీద కొత్త చీరలేసి,
యేసు ప్రభుని గాడిద మీద కూర్చోబెట్టుకొని గాడిద కూడా ఇప్పుడు ఎక్కడ నడుస్తుందంట? కొత్త బట్టల మీద నడుస్తుంది. కొత్త బట్టల మీద నడుస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఈ కట్టబడిన గాడిద మన ఇంటి ముందుకు వస్తేనే చీపురుతో కొడతాం, పోవే ఎందుకు వచ్చేవని. అవునక్క, బావుదోడు వస్తేనేమో ఇప్పుడు మంచి నీళ్ళు పెడతాం, ఇప్పుడు బియ్యం ఉన్న ఇస్తాం తినమే అని. గాడిద చూస్తే పెడతామా? చెప్పండి, గాడిద చూస్తే పెడతామా? పెడతామా గాడిద? ఈ గాడిదలు దేని తెలుసుకుంటారా? దేవుని మాటకు గౌరవం లేకుండా, దేవుని మాటకు విధేయత లేకుండా, అనేకమైన అలవాట్లకు గురైపోయి, అనేకమైనటువంటి యొక్క లోకానుసారమైన శరీరానుసారమైన ఆలోచన తలంపులకు బానిసైపోయిన వ్యక్తిని కట్టబడిన గాడిదకు పోలుస్తాం. దేని పోలుస్తాం? కట్టబడిన గాడిదకు పోలుస్తాం. తప్పు చేసింది ఏమంటారు? రే రాజు, తప్పు చేస్తావు గాడిద అంటావా? ఏమంటాం? తప్పు చేసిన ఏమంటాం? గొర్రెపిల్ల తప్పు చేసావంటారా? వాడు ఎర్రగా చక్కగా ముక్కు చాలా బాగుంది కదా, వాడు గొర్రెపిల్లని పోలుద్దామంటే అంటామా మాట? అను. ఏమంటాం? తప్పు చేసిన గాడిద అంటాం పిల్లారా. అలాగే ఈ గాడిద కూడా అనేకమైన నేరాలతో ఉండిపోయింది, అనేకమైన నేరాలతో కట్టబడింది. ఆ కట్టబడినటువంటి గాడిద పిల్లను యేసుక్రీస్తు వారు తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. ఆయన దాని మీద ఎక్కగానే దానికి ఏమొచ్చిందంట? మహిమ వచ్చేసింది పిల్లారా. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కట్టబడిన గాడిదలు ఏమయ్యా అంటే దేవుని మాటలు వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని ఆజ్ఞలను పట్టించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారే, వారిని కట్టబడిన గాడిదలు. కట్టబడిన గాడిద. మరి కట్టబడినటువంటి గాడిదకి ఎంత మహిమ ఎందుకు వచ్చింది అంటే, యేసు ప్రభు ఉన్నాడు ఆ గాడిద మీద. ఏమన్నారు? ఆ గాడిద మీద యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఉండబట్టి ఆ గాడిదకే మహిమ వచ్చేసిందట. ఇప్పుడు ఆ గాడిదను కొత్త కొత్త బట్టలు పరిచేసి రోడ్డు మీద ఆ కొత్త బట్టల మీద నడిపిస్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే, హోసన్నా జేమేన్ అని చెప్పేసుకుని ఈత మట్టలు, ఈత మట్టలు కట్టాం మనం. ఏం కట్టాము? ఈత మట్టకు అర్థం ఉంది. ఈత మట్టకు బైబిల్లోనే అర్థం ఉంది పిల్లరా. అయితే నేను అర్థాన్ని తీసుకెళ్తాను త్వరగా. ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు కట్టబడిన గాడిదల కోసమే భూమి మీదకి వచ్చాడు. ఈ కట్టబడిన గాడిదకు మహిమ తీసుకురావడానికే భూమి మీదకి వచ్చాడు. ఈ కట్టబడిన గాడిదకు ఘనత తీసుకురావడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అయితే నేను ఎక్కుతానే గాడిద అన్నప్పుడు మొయ్యటానికి గాడిదకు ఇష్టపడాలి. మొయ్యటానికి గాడిద ఏమవ్వాలి? నేను ఇష్టపడినాడు అని కనుక గాడిద తన్నింది అనుకో, ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. ఇందాక చెప్పుకున్నా మా పాస్టర్ గారి గురించి. నేను మొయ్యలేను అన్నాడు, 2 కాళ్ళు ఇరిగినాయి. మొయ్యటం అనగా దేవుని పని చేయుట. మొయ్యటం అనగా దేవుని పని చేయుట, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుట, దేవుని కోరికను నెరవేర్చుట. ఒకప్పుడు మనం అందరం గాడిదలమే. నేను కూడా ఒక కట్టబడిన గాడిదనే. నా ప్రభు కోసం నన్ను విప్పుపడ్డారు. నా ప్రభువు నా మీద ఎక్కాడు. ఈ గాడిదకు మహిమ వచ్చింది. ఇందాక చెప్పుకున్నాం, దేవుని మహిమ మన మీదకి వచ్చినప్పుడు మనం మహిమపరచబడతాం పిల్లరా. గాడిదకి ఇవాళ భూమి మీద యెరూషలేము వీధుల్లో ఎంత మహిమ వచ్చిందో, ఎంత ఘనత వచ్చిందో, ఆ గాడిదను కూడా యేసుక్రీస్తు వారు ఎక్కుతున్నప్పుడు ఊర్లో ఆ వీధుల్లో తిరుగుతూ దేవుని మహిమపరచుకుంటూ వస్తున్నారు. ఇవాళ కూడా వాక్యం చెప్తుంది, కట్టబడిన గాడిద నీవు కనుక ప్రభు కొరకు ఇష్టపడితే, ప్రభువును మోయటానికి ఇష్టపడితే, ఆ మహిమ నీకు కూడా కలుగుతుంది. ఆ మహిమ నీకు కూడా. ఒకసారి ఎలీషాని మనం చూస్తాం. ఎలీషా 12 ఎడ్ల వ్యవసాయదారుడు అంట. దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, ఏలియా నీ తర్వాత నన్ను మోసడానికి పలాని ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ? పలాని ఊర్లో సాపాతు కుమారుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, నా దుప్పటి ఆయన మీద వేసేయి, అంటే నీ దుప్పటి ఆయన మీద వేసేయి. వేయగానే ఆయనకున్న కట్టులన్నీ దింపుకొని నీ దగ్గరకు వస్తాడు.
అని చెప్తే ఎమ్మటే ఇళ్ళ దుప్పటంట ఎలీషా మీద వేస్తే ఎలీషా ఇమ్మీడియట్ గా మార్పు చెందుకొని ఏలియాని ఎంబడిచ్చి వచ్చాడు రాయబడింది. ఏలియాని ఎంబడిచ్చి వచ్చాడు. ఏలియాని ఎంబడిచ్చినటువంటి ఎలీషా ఏలియా కంటే రెండంతల గొప్ప మహిమను పొందుకున్నాడు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఏలియా కంటే రెండంతల మహిమను పొందుకున్నాడట, రెండంతల అభిషేకాన్ని అనుభవించాడట. ఏలియా రోడ్డు మీద వస్తుంటే రాజులు కలగజ వనకటం మొదలు పెట్టారు. ఏలియా శాసిస్తుంటే రాజులు షేవరింగ్ అయిపోతుంది, వణుకుతున్నారట పిల్లరా. ఎందుకంటే ఈ గాడిదకు అంత మహిమ వచ్చేస్తుంది. ఈ గాడిదకి ఎంత వచ్చింది? ఒకసారి అసూరు రాజులు వచ్చారు. ఈయన ఏ పట్టణం ఉంటే ఆ పట్టణం కాపాడబడుతుంది. ఈయన సోమ్రోన్లో ఉండిపోయాడు. ఎలీషా సోమ్రోన్ పట్టణం అంతా క్షేమాభివృద్ధిని పొందుతుంది. సోమ్రోన్ని జయించాలంటే చాలాసార్లు ట్రై చేశారంట, జయించలేకపోతున్నారంట. సోమ్రోన్ని మనం జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఒక గాడిద. ఆ గాడిదని కనుక మనం పట్టుకుంటే ఆ పట్టణాన్ని జయించవచ్చు అన్నారంట అని ఆ గాడిదను పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఈ గాడిదకు ఒక పిల్ల ఉంది. పిల్ల అంటే శిష్యుడు. పిల్ల అంటే ఎవరా? శిష్యుడు. ఈ శిష్యుడు ఊరు ఎలపలకు వెళ్ళాడు. ఊరు ఎలపల బిస్సకరైన వాళ్ళంత విస్తారమైనటువంటి సైన్యం దిగిపోయిందంట. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఎలీషా అనే గాడిదను పట్టుకోవాల్సిందే. ఎవరిని పట్టుకుందాం? ఎలీషా అనేటువంటి గాడిదను పట్టుకోవాల్సిందే. పట్టుకుంటేనే మనం ఆ యొక్క పట్టణాన్ని జయిస్తాం అని చెప్పి అనుకుంటున్నారంట. ఆ మాట విని పరిగెట్టుకుంటూ వచ్చి ఎలీషాతో చెప్తాడు, అయ్యా ఇంకేముంది, మన చుట్టూ సైన్యం వచ్చేస్తుంది, ఇక మనల్ని పట్టుకుపోతారట అని చెప్పేసి ఏడుస్తుంటాడు ఆ యొక్క పరిచారకుడు. అప్పుడు అంటాడు, ప్రార్థన చేసిన, ప్రభా అసలు ఈ గాడిదకి ఎంత మహిమ ఉందో వీడికి తెలుసా? ఒకసారి వీడి కళ్ళు తెరవది, తెరిపించి నా చుట్టూ ఎవరున్నారో చూపించి ప్రభు అన్నాడంట. అప్పుడు పనివాడిని కళ్ళు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ ఏమన్నాయంట? అగ్ని, రథాలు, గుర్రాలు, దేవదూతలు సైన్యం ఉందట పిల్లారా. ఆ సైన్యాన్ని చూసినాక ఆ పరిచారకుడు అంటాడు, అయ్యా వారి దగ్గర కంటే మన చుట్టూ ఉన్నవారు చాలా ఎక్కువ అన్నాడు. చెప్పలు కొడదాం హల్లెలూయా. ఈ గాడిద యేసుక్రీస్తుని మోయటానికి వచ్చింది. ఎలీషా అనే గాడిద యేసుక్రీస్తు ద్వారా ఆయన బహుముగా మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా వాక్యం అదే చెప్తుంది, కట్టబడిన నీవు దేవుని కొరకు ఇష్టపడితే యెరూషలేము వీధుల్లో గాడిదకి ఎంత మహిమ వచ్చేసిందో ఇవాళ కూడా దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది, ఆయన నిన్ను మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. కొత్త కొత్త వీధుల్లో కొత్త కొత్త వస్త్రాల మీద ఆయన నిన్ను కూడా తిప్పాలని ఆశపడుతున్నాడు. ఒక్కోసారి నేను ఈ బైక్ మీద కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు, నేను 18 సంవత్సరాల వయసు వచ్చిన దాకా పేర్లపాడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాయుడుపాలెం ఎలా ఉంటుందో, కనవల చెరువు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనకు ఆ ఊర్లో వెళ్ళాల్సిన పని లేదు, అంత 3 కిలోమీటర్లే. మా నాన్న వెళ్ళనివ్వలే, మా నాన్న వెళ్ళనివ్వలేదు. వినుకొండ ఏంటో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అద్దంకేంటో అర్థమైందా, ఇంకా ఉంటే మా నాన్న వాళ్ళ ఊరు వలపర్లేంటో, ఇంకా తప్పదు. ఆ మూడు వెల్లటూరు, అద్దంకి, వలపర్ల తప్ప మరొక ఊరు తెలియదు. ఇప్పుడు నేను తిరుగుతున్నప్పుడు నాకు అదే అంటారు, ప్రభా అసలు ఎప్పుడు చూడలేని విలేజ్లు, ఎప్పుడు చూడలేని మనుషుల్ని నువ్వు నాకు పరిచయం చేస్తున్నావు, నన్ను తిప్పుతున్నావు అని చెప్పి చాలా సంతోషపడతాం పిల్లరా. కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ గాడిద మీద కూర్చున్నాడు. యేసు ప్రభు ఈ గాడిద మీద కూర్చున్నాడు బట్టి ఈ గాడిదకి మహిమ వచ్చేస్తుంది. ఎలీషా మీద ఎవరున్నారంట? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్ని, రథాలు, గుర్రాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనమందరం కట్టబడిన గాడిదలమే. మనమందరం ఎవరమే? కట్టబడిన గాడిదలము. ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక తలంపుల్లో కట్టబడ్డాం. ఈ తలంపుల్లో నుంచి మనం బయటకు వచ్చి, ప్రభా నేనున్నా, నేను నిన్ను మోస్తా అని గనక నువ్వు ప్యాకేస్తే నువ్వు వదిలే అంటాడు ఆయన, అంటాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు సాక్షిని బ్రతకడానికి గాడిదను పోల్చాడు, యెరూషలేము వీధుల్లో తిప్పాడు. ఇవాళ నువ్వు కూడా నేను ఒక గాడిదను, ప్రభా నన్ను వాడుకో, నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే ఆయన నిన్ను మహిమపరచబడాలని ఇందాక మన కీర్తన భాగంలో చెప్తున్నాం.
ఎందుకంటే ఆయన మహిమ నీ మీదకి రావాలి. ఆయన మహిమ నీ మీదకి రావాలంటే నువ్వు ఆయనకు లోబడాలి. గాడిద ఎలాగైతే లోబడిందో అలాగ నువ్వు లోబడాలంట. ఇది ప్రవచనం అని రాయబడింది. ఏంటంటే ఇది జకర్యా గ్రంథం తీసుకెళ్తా 9వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం చదివిస్తాం. త్వరగా వెళ్దాం. జకర్యా గ్రంథం. ప్రవచనము నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారు గాడిద పిల్లలకి వస్తాడు అనే ప్రవచనం ఏమైందట? నెరవేర్చబడింది. ఈ గాడిదలన్నిటికి మహిమ తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను కనులారా చూచితిని. 9వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును హీనుడై గాడిదను పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. చూడండి పిల్లరా, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు, నీ వీధుల్లోకి వస్తున్నాడు అని ప్రవచనం ఇది. జకర్యా ఎప్పుడో ప్రవచించాడు యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది పిల్లరా. ఇప్పుడు వాక్యం ఏమంటదంటే, ఇంకా మనం అలా గాడిదనే పోల్చుకుందామా? నేను కట్టబడిన గాడిదను ప్రభువా, దయచేసి నన్ను ఎవరో ఒకరు లిప్పితే నేను కూడా యేసు ప్రభుని మోస్తాను. నేను కూడా యేసు ప్రభుని. ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు నీకు నువ్వే వాక్యం అంటుంది, నేను గాడిదను ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను మొయ్యాలనుకుంటున్నా, నీకు ఇష్టమైతే అర్థమైందా నేను నిన్ను మోస్తా, నీకు ఇష్టమైతే నేను నిన్ను. మనం కూడా తీర్మానం తీసుకుంటా, ఒక గాడిదకు ఎంత మహిమ వచ్చిందో నిన్ను కూడా నన్ను కూడా దేవుడు మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు పిల్లగా. ఇది గాడిదకున్న రహస్యం. చూద్దాం యెషయా గ్రంథం త్వరగా తీసుకెళ్తాను. 62వ అధ్యాయం యెషయా గ్రంథంలో 62:11 చదివిస్తా. 62:11 ఆలకించుడి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. సియోను కుమార్తెకు తెలియచేయండి. ఆయన ఇచ్చు బహుమానం ఆయన చేతిలో ఉంది. గాడిదకి ఎంతకు ముందు బహుమానం ఉందా? గాడిదకి ఎంత ముందు ఎవరైనా బహుమాతలు ఇచ్చారా? గాడిదకి ఎవరైనా ఒక చెంబడ మంచినీళ్ళు ఇస్తారా? ఇంటికి వెళ్తే ఆవుకి ఇస్తారు, ఆవు దూడకి ఇస్తారని చెప్పాం. ఈ గాడిదకి ఎవరు ఎవరో. ఇప్పుడు యేసుక్రీస్తును మోయటానికి నువ్వు ఇష్టపడితే ఈ గాడిదనంట మహిమ పరుస్తారని చెప్పేసి ఇది ప్రవచనం నెరవేర్చబడుతుంది. పిల్లరా, ఆలకించిన భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటన చేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడి. చూడు పిల్లరా, సియోను కుమార్తె అంటే ఎవరు? యేసు ప్రభుని ఎవరు నమ్ముకున్నారో, యేసుక్రీస్తు ఎవరు ఏ సంఘం లోబడిందో దాన్ని సియోను కుమార్తెలు అంటారు. దేవునికి లోబడిన వారిని సియోను కుమారి అంటారు. దేవునికి ఎవరైతే లోబడి దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నారో అది సియోను కుటుంబం అంటారు. ఇవాళ నువ్వు నేను కూడా ఒక సియోను కుటుంబం వలె ఉండాలనుకున్నట్లయితే ఆయన నిన్ను నీ పిల్లల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టపడతారో ఆ గాడిద పిల్లను కూడా వాడబడతారట. ఆ వాడబడాలంటే వాక్యం చెప్తుంది, ప్రభువా నాకున్న పట్లన్నీ తిప్పేయి, నేను నీకు ఇష్టపడతా, నేను నిన్ను మోయటానికి ఇష్టపడతా. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ఆయన మన పట్లన్నీ పేసేసి ఈ గాడిదకు ఆయన మహిమ తీసుకురావాలని ఆశపడుతున్నాడు. గాడిదకు ఆయన ఏం తేవాలని. ఒకసారి ఎగ్జాంపుల్ మనం కేఏ పాల్ గారు మనందరూ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. కేఏ పాల్ గారు ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి, మరి మనకున్న అనేకమైన దేశాల్లో వాడబడిన వ్యక్తి, భూప్రపంచంలో ఎవరికి లేని ధనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? కట్టబడిన గాడిద మీద మరి ఎక్కాడు. ఆ ఎక్కినటువంటి గాడిదంట అనేకమైన ప్రాంత ప్రజలకు సమాచారం ప్రకటించేదట. ఏమంటారు? ఆలకించుడి భూదిగంతములో యెహోవా సమాచారం ప్రకటింపబడుతుంది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చినది. ఆయన అనేక మందికి ప్రకటించాడు.
అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాడు. కాబట్టి దేవుడు ఆ ఉన్నతమైన స్థితికి ఆయన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా వాస్తవం, ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే, నేను ఒక గాడిదనని, ఈ గాడిద దేవునికి లోబడాలని, ఈ గాడిద దేవుని మొయ్యాలని నువ్వు గనక ఆలోచిస్తే, దేవునికి లోబడినట్లయితే నిన్ను ఈ గాడిదను మహిమపరిచి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటాడు. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని తీసుకెళ్తాడు. ఏమంటున్నాడు ఆయన ఆలోచిస్తే, కొత్త కొత్త వస్త్రాలు పరుస్తున్నారు. కొత్త కొత్త వస్త్రాలు ఎవరు పరుస్తారు అని ఆలోచిస్తే, ఒక రాజుని అభిషేకించేటప్పుడు అతనికి ఊరేగింపు చేస్తూ కొత్త కొత్త వస్త్రాలు పరుస్తారంట. త్వరగా వెళ్దాం. కొత్త కొత్త వస్త్రాలు ఎవరు పరుస్తున్నారు? 2వ రాజుల గ్రంథంకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదివిస్తాం. 2వ రాజులు అంతటా వారు 9వ అధ్యాయం 13 చదువు. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకాను ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. చాలండి. ఒక వ్యక్తిని రాజుగా ప్రకటించాలంటే కొత్త వస్త్రాలు భూమి మీద పరిచి ఆ వస్త్రాల మీద నడిపించాలంట. ఆ వ్యక్తిని రాజుని చేస్తున్నారు. ఒక గొప్ప సంబరం, సంతోషం, ఆనందం. ఈ ఆనందం మెరుసులో కూడా కలిగిందండి. ఎవరు ఇంత అల్లరి ఏంటి ఇంత పెద్ద గోల ఏంటంటే, యేసుక్రీస్తు అనే రాజు ఆయన గాడిద మీద ఊరేగింపబడుతున్నారు అనగానే చాలా మంది పాపం వచ్చేస్తున్నారు. ఇవాళ ఎలాగైతే యేసుక్రీస్తును ప్రకటిస్తే, మన భారతదేశంలో కూడా ఎలాగైతే కొంత ఇబ్బందికరంగా ఉన్నారో జనాలకి, ఆనాడు కూడా యేసుక్రీస్తును ప్రకటించినందుకు, ఊరేగించినందుకట ఆయన్ని కూడా ఇబ్బందిపరిచారు పిల్లరా, ప్రజలు కూడా ఇబ్బందిపరిచారు. కానీ వాక్యం అంటుంది, ఆయన సమాచారంలో భూమి మీద మనం ప్రకటించాలి. అందుకని బట్టలు పరిస్తే, మరి మేళాలు ఊదితే, గోరలు ఊదితే, మరి ఒక వ్యక్తిని రాజుగా ప్రకటిస్తున్నారు అర్థం అని చెప్పి అది బట్టలు పరిచినట్టు. దానికి ఈ బట్టల మీద గాడిద నడిపించారు. ఈ బట్టల మీద యేసుక్రీస్తు కూర్చున్నాడు, నూతనమైన బట్టల మీద. ఆ గొప్ప మహిమను దేవుడు నీకు నాకు ఇవ్వాలని. నెక్స్ట్ లేవియా కాండానికి వెళ్తాం. లేవియా కాండంలో అసలు మట్లాదివారం అని ఎందుకు అంటారు? ఈ మట్టని ఎందుకు తీసుకొచ్చి కూడా మనం ఉపయోగిస్తున్నాము? అసలు మట్ట అంటే ఏంటి? త్వరగా వెళ్దాం. లేవియా కాండం తీసుకెళ్తాను. లేవియా కాండంలో 23వ అధ్యాయం 40వ వచనం. 23:40 లేవియా కాండం. మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువ యొద్ద నుండి నిరబంది చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. చాలండి. వాళ్ళు ఈత మట్టలను కూడా ఎందుకు పట్టుకుంటున్నారు అంటే, దీనికి ఇక్కడ పర్ణశాలల పండుగ అనేటువంటి పండుగ చేస్తారు. ఇక్కడ ఈ పర్ణశాలల పండుగలో ఈత మట్టని తీసుకొస్తారు, అలాగే ఖర్జూరు మట్టని తీసుకొస్తారు. అంటే వాళ్ళకి అవే దొరుకుతాయి అంటే దానికి ఆధారాలు ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. ఈ ఖర్జూరు మట్ట కానీ ఈత మట్ట కానీ చూడండి పిల్లరా, ఈత చెట్టు మంచిదేనంట, ఈత కాయలు ఇస్తుంది. ఈత కాయలు తినండి, చాలా మంచిది అంటున్నాను కదా. అలాగే ఈత కళ్ళు కూడా తాగుతున్నారు, మంచిదేనని. వేడి దగ్గర ఈత కళ్ళు కూడా తాగుతున్నారు కదా. అయితే ఈత మట్టకు ఉండేటువంటి గుణం ఏంటంటే, దానికి మట్టకు చివరిలో ఒక ముళ్ళు ఉంటుంది కదా. ఏముంటుంది మరి? ముళ్ళు ఉంటుంది పిల్లరా. ఈ ముళ్ళు కలిగిన మట్ట ఎందుకు తీసుకురావాలి యేసు ప్రభువును ఊరేగించడానికి అంటే, భూమి మీద మానవులందరూ కూడా ఈ ముళ్ళల్లాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? భూమి మీద ఉన్న మానవులందరూ కూడా నీతిమంతుడు లేడు, దాని పూర్తి నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడన్న మాట ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలనే కాదు, భూప్రపంచం మీద ఉన్న సకల ప్రజలు కూడా ఈత మట్టల వలె ఉన్నారు. ఈత మట్ట ఎంత పచ్చగా ఉండినప్పటికీ కూడా చివరిన ఉండేటువంటి ముళ్ళు అది డేంజర్ ముళ్ళు అంటే పిల్లరా. ఈత మట్ట ముళ్ళు ఏంటంటే, అప్పుడప్పుడు ఎవరికైనా శరీరంలో దిగుబడిపోతే అది నాటు ఉండదంట, నడుస్తూ ఉండదంట ఈత ముళ్ళు. అరుకట్టు దగ్గర కానీ గుర్తుకుంటే అంకలో కూడా వచ్చిందట, నడుస్తుందట. ఈత ముళ్ళుకున్న అంతమైన డేంజర్ అది. ఈ ముళ్ళుని పోల్చాడు, మానవత్వంలో ఉన్న లక్షణాలని ముళ్ళుకు పోల్చాడు పిల్లరా.
మానవుల్లో ఉన్న గుణ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆ ముళ్ళు కంటే డేంజర్గా ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా ఆ ముళ్ళు లాంటి జీవితం అంతా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? మార్చుకోండి. ఇప్పుడు కూడా చీడుతున్నారా? మనం తెలియకుండా తీసుకొచ్చి చక్కని పువ్వులు కూడా కూర్చాం. అసలు పువ్వు ఎందుకు కూర్చోండి? దానికి కూడా అర్థం ఉంది. దానికి ఎందుకు పువ్వునే కూర్చాలి అంటే అర్థం ఉంది. భూమి మీద ఉన్న ప్రతి పువ్వు దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది. అందుకని పూజలో ఆ పువ్వును వాడతారు. ఆ పువ్వును వాడతారు పిల్లరా. దానికి గుచ్చటానికి కూడా కారణం ఏంటంటే నేను ఆ పువ్వులాగా నన్ను తాయొచ్చు. ఆ పువ్వు వలె నీ పాపముల దగ్గర ఉండడానికి సహాయం చేయొచ్చు. నా బ్రతుకు చూస్తే ఈత మట్ట బ్రతుకే. నా బ్రతుకు నాలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఈత మట్టకు ఎన్నైతే ఆకులు ఉన్నాయో అన్ని ముళ్ళు అయితే ఎలాగ ఉన్నాయి మట్టకి. నా జీవితంలో నా హృదయంలో అన్ని తలంపులు ఉన్నాయి ప్రభా అని మన తలంపులన్నీ అంట మార్చుకొని మరి ఎలా సిద్ధపడవ్వాలి? వికసించబడే పుష్పం వలె నిన్ను నీవు దేవుని సన్నిధిలో అలంకరించుకో అంటున్నాడు. అందుకు ఆ మట్టకున్న గుణం, ఆ మట్టను మనం పట్టుకురావడానికి, ఆ మట్టను తీసుకుని ఓసన్నా జయమని ఆడటానికి పాడడానికి కారణం ఏంటంటే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మా బ్రతుకులు మార్చు ప్రభా అని వాళ్ళు పండుగ చేస్తారంట. పస్కా పండుగ అని రాయబడింది పిల్లరా. పర్ణశాలల పండుగ చేస్తారంట. ఏ పండుగది? పర్ణశాలల పండుగ చేస్తారని రాయబడింది పిల్లరా. ఇలాగే మరి మన జీవితంలో కూడా ప్రతి పండగకు అర్థం ఉందని, ప్రతి మట్టకి ఒక అర్థం ఉందని, ఈ అర్థాన్ని కనుక నిన్ను బాగా పరిశోధించుకొని నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను మార్చుకోవడం కోసమే పండగ. ఆ సత్యం తెలుసుకోవడానికే పండగ. కాబట్టి యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కితే గాడిదకి మహిమ వచ్చింది. వారు పట్టుకున్న మట్టలు మహిమకరంగా మార్చబడ్డాయి. క్రీస్తు ప్రభు కొరకు జీవించబడటానికి ఇష్టపడ్డాయి. ఆ మట్టలన్నీ కూడా, ఆ మట్టలకున్న ముళ్ళన్నీ కూడా, ముళ్ళు అంటే ఇందాక చెప్పాం దేవునికి ఇష్టం లేని ప్రతి క్రియ, దేవునికి ఇష్టం లేని ప్రతి తలంపులు, అవన్నీ ముళ్ళులే. అవన్నీ కూడా తీసివేసుకొని దేవునికి పనికొచ్చే ఒక మట్టగా, పచ్చగా అనేక మందికి పనికొచ్చేటువంటి మట్టగా నన్ను నేను చిత్తపరచుకుంటాను ప్రభా అని దేవుని కొరకు తీసుకొస్తున్న ప్రియులారా. దానికి అది అర్థం. కాబట్టి ఇప్పుడు మనల్ని మనమే ఆలోచించుకోవాలి, మనల్ని మనమే పోల్చుకోవాలి, మనల్ని మనమే తగ్గించుకోవాలి. ఆనాడు ఎందుకు ఈ యొక్క మట్టల ఆదివారం జరిగిందంటే ఆ మట్టల ఆదివారానికి ఉన్న అర్థం ఇది. మట్టల ఆదివారానికి ఉన్న అర్థం ఇది. గాడిదేమో కట్టబడిన మనం. నువ్వు దేవునికి ఇష్టపడితే దేవుడి మీద నేను మోస్తాను అంటే అప్పుడప్పుడు మా కథలు చెప్పేవాడు. సరికొండ సరికొండ మీద కంట కోటయ్య స్వామి వచ్చాడు. నేను మొయ్యలేను అన్నదంట. అదేమిదా ఇనకొండ మీదకి వెళ్ళాడంట. నేను కూడా మొయ్యలేనన్నదంట. అలాగ అన్ని కొండలు తిరిగి లాస్ట్కి వెళ్తే ఓ చిన్న కొండ నేను మోస్తాను రా అన్నదంట. అదే కోటయ్య కొండ అంటున్నాం కదా. ఆ చిన్న కొండ అన్నది నేను మోస్తాను రా అని పిలిచిందంట. ఈ పెద్ద కొండ సరికొండ నేను మొయ్యలేనంది, ఈ కొండ కూడా నా వల్ల కాదంటే మరి ఏదో మోస్తానని కొండ దగ్గరికి వెళ్ళాలి కదా అని అక్కడికి వెళ్ళాడట. మీకు అర్థమైంది పిల్లరా? ఇప్పుడు కూడా వాక్యం అదండి, కట్టబడిన గాడిద దేవునికి ఇష్టపడి ఆయన పిలిచినప్పుడు ప్రభా చిత్తం నేనున్నా అంటే ఆయన నిన్ను నన్ను మహిమపరుస్తాడట. నిన్ను నన్ను ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఆయనకు నువ్వు లోబడితే చాలు. నేను మోస్తాను ప్రభా అంటే చాలు. ఆయన నిన్ను ఘనంగా ఊరేగించాలని ఆశపడుతున్నాడు. అందుకని నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నేను ప్రభా ఒక ఈత మట్ట వలె ఉన్నానేమో, ఆ ముళ్ళులు నాలో ఉన్నాయేమో, దయచేసి ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పేసి మనల్ని మనము దేవునికి లోపరుచుకోవాలి. అందుకని ఒక మాట చదివి చేసుకొని ముగిస్తాం. త్వరగా వెళ్దామా? త్వరగా వెళ్దాం. పరమగీతాల్లో తీసుకెళ్దాం. పరమగీతాల్లో ఒక సహోదరుని చూసి దేవుడు అన్నట్టు చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం చదివిద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ అధ్యాయం 1-2 వచనాలు. పరమగీతాలు. నేను సారోను పొలంలో పూయి పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మం వంటి దానను, ఫలరక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా
చూడండి ప్రియులారా, ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మరి నువ్వు నేను కూడా ఈ వాక్యం చదువుకున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? నేను షారోను పొలములో పూసి, మొదటి వచ్చింది చదివిస్తున్నాను. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను, బలరక్కసి చెట్లలో ఒల్లి పద్మం కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అని రాయబడుతుంది ప్రియులారా. ఇది సంఘాన్ని పోలుస్తున్నాడు. షూలమిత్ అంటే ఎవరంట? షూలమిత్ అంటే సంఘం. మరి ఈ సంఘం ఎలా తయారవ్వాలంటే బలరక్కసి చెట్లలో నుంచి. ఈ ఈత ముళ్ళు కంటే డేంజర్ ఏదంట బలరక్కసి చెట్టు. అర్థమైందా? ఈత ముళ్ళు కంటే బలరక్కసి అనేటువంటిది ఇంకా డేంజర్ ముళ్ళు అంటే పిల్లారా. ఆ ముళ్ళు లేనంటే యేసు ప్రభువు కిరీటం మళ్ళీ ఆయన నెత్తికి తగిలిచ్చారు. ఈ బలరక్కసి యొక్క తీగ, ఈ బలరక్కసి యొక్క చెట్లలో నుంచి అంట ఒల్లి పద్మము కనబడుతున్నట్టుగా స్త్రీలలో నా ప్రియురాలు. మరి మీకు ఆలోచిస్తుందా? వాక్యం అర్థమవుతుందా? వాక్యాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, ప్రభా నేను వల్లి పద్మం వలె ఉండాలి. ఏ పద్మం అంట? ఇందాక చెప్పాను, అయ్యత మట్ట కూర్చున్నటువంటి ఆ పుష్పాలను బట్టి నేను ఆ పుష్పం వలె ఉంటాను అని అర్థం దానికి. ఇప్పుడు ఏమేమంటుంది? బలరక్క చెట్లలో వల్లి పద్మం కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. యేసు క్రీస్తుకి మనమందరం ప్రియులమే. దేవాది దేవుడికి మనందరం కూడా ప్రియులమే. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఒక పుష్పం వలె తయారు చేయాలని. పుష్పం ఎలా ఉండదు అంటే దానికి ముళ్ళు ఉండవు. పుష్పం ఎవరు చూసినా, ఏ వ్యక్తి చూసినా తల్లో పెట్టుకోకుండా ఉండరు. ఎందుకంటే ప్రియులారా, దానికున్న పరిమళం, దానికున్న సౌందర్యాన్ని చూసంట ఆ పుష్పాన్ని మనం తలలో పెట్టుకోవడానికి ఇష్టపడతామంట. కారణం ఏంటి అంటే వాక్యం అంటుంది, ఆ పుష్పం వలె నువ్వు ఉండాలని. ఆ పుష్పం వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మట్లాది వారానికి మరి నిన్ను నువ్వు ఆలోచించుకో. ఈ మట్లాది వారానికి ఉన్న మరి భావాన్ని నువ్వు తెలుసుకొని, కట్టబడిన గాడిద వలె ఇప్పబడి ముళ్ళతో ఉన్న ఆ ఖర్జూరం లేకపోతే ఈత మట్ట వలె మార్చబడి ఆ శివరకు పొచ్చబడిన పుష్పం వలె నేను ఉంటాను ప్రభా అని గనక నువ్వు సిద్ధపడితే, దేవుడు నిన్ను పరిమళ సువాసన కలిగేటువంటి యొక్క పుష్పంగా ఆయన నిన్ను తయారు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అందుకోసమే ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, 3వ వచనం చదివిస్తా. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడకు వచ్చి కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను తోడుకొనిపోయెను. నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తును. నా మీద ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తాడట. ధ్వజం అంటే ఏంటి? పెద్దదే కదా. ధ్వజం అంటే గొప్ప, పెద్ద కదా. ఆయన నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకో. ఇప్పటికైనా అయ్యత్తమట్ట జీవితాన్ని మార్చుకో. ఇప్పటికైనా కట్టబడిన గాడిదను పోల్చుకో. ప్రభా, ఇక నేను లోకానికి కట్టబడను. లోకాశలకు, లోక శరీరాశలకు, శరీర తలంపులకు నేను కట్టబడను. నేను ఇప్పబడిన గాడిద వలె నేను నిన్ను మోయటానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను ఎలా మార్చుకోవాలనుకున్నాడంటే ఒక షూలమిత్ వలె మార్చుకోవాలనుకున్నాడు. అంతేగాని నేను గాడిదగా మోస్తానంటానికి ఇంకా ఆ గాడిదను మోసుకోకూడదు. యేసుక్రీస్తుని మోసే గాడిదగా నువ్వు ఉండగలిగితే, యేసుక్రీస్తు సువార్తను ప్రపంచమంతా ప్రకటించే వాగ్దానాన్ని కనుక నువ్వు అనుభవించగలిగితే, ఆయన నిన్ను స్త్రీలలో తనకిష్టమైన ప్రియురాలుగా ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని మరి వల్లి పద్మం వలె తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఏ పద్మం అనేది? వల్లి పద్మం. బలరక్కసి చెట్లలో వల్లి పద్మం వలె స్త్రీలలో నా ప్రియురాలు. మనందరం కూడా దేవుని దృష్టిలో ఒక వల్లి పద్మం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు తయారవుతాం వల్లి పద్మం వలె. కట్టబడిన గాడిద గాక ఇప్పు తీసుకున్నప్పుడు ఇష్టపడితే, ఇదిగో నరకబడిన కొమ్మ గనక పుష్పం గుచ్చటానికి ఇష్టపడింది. మనం కూడా అలాగే ఇష్టపడితే ఆయన మన ముళ్ళు జీవితాలన్నీ కూడా, చెడు జీవితాలన్నీ, చెడు తలంపులన్నీ, చెడు తిరిగిలన్నీ విరిచివేసి ఆయన నిన్ను వల్లి పద్మం వలె ఆయన నిన్ను తీర్చిదిద్ది
స్వాస్థ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాడు. దేవుడి ఈ మాటలు దీవించబడదు కాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మట్లాది వారానికి ఉన్న విలువను తెలుసుకున్నాను.